శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓ ఆశ్రిత జనవత్సల, మా యందు ప్రసన్నుడవైనచో నీవు ఎల్లప్పుడూ ఈ వనంలో వసించవలను. ఇదే మాకెంతో ఇష్టమైన వరము. ఓ పితామహా, నీకు నమస్కారము. ఓ బ్రహ్మదేవ, అన్ని విధములుగా నిన్ను శరణు పొందిన మాకు ఉత్తమ వరమును అభిలషించుచున్న మాకు ఈ ఒక్క వరమును ప్రసాదించవలను. అనేక కోటి వరముల కంటే ఈ ఒక్క వరము మాకు చాలను. నీ సన్నిధానం వలన ఈ తీర్థములలోకెల్లా ఉత్తమ తీర్థమగను. బ్రహ్మదేవుడు పలికెను, ఈ క్షేత్రములన్నింటిలో ఉత్తమ క్షేత్రము పుణ్యక్షేత్రము కాగలదు. మీరంతా సదా పుష్పములు ఫలములు కలిగి ఉండండి. ఎల్లప్పుడూ స్థిరమైన యవ్వనము కలిగి ఉండండి. మీకు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ కామరూపం కలిగి ఉండండి. ఇక్కడ తపస్సు చేయ మానవులకు కోరిన కోరికలు ప్రసాదించండి. ఉత్తమమైన సంపత్తు కలిగి ఉండండి. ఈ విధంగా బ్రహ్మదేవుడు వృక్షాలను అనుగ్రహించెను. 1000 సంవత్సరముల కాలం అక్కడే ఉండి పుష్కరం విసిరెను. పద్మం నేలను తాకగానే భూమి నేలపై రసాతలం వరకు కంపించినది. సముద్రంలో అల్లకల్లోలమై తమ హద్దులు దాటినవి. పులులకు, ఏనుగులకు, పాములకు నెలవైన వేల కొలది పర్వత శిఖరంలో ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టబడినట్లు నేలపై పడి ముక్కలైనవి. దేవతలు మరియు సిద్ధుల విమానములు గంధర్వుల నగరంలో కంపించి కింద పడి భూమిలో కలిసినవి. కపోత మేఘముల కుంభవృష్టిగా నేలపై వర్షం కురిసినవి. తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుడు నక్షత్రముల గుంపులను ఆవరించెను. పద్మం నేలపై పడట వలన వచ్చిన గొప్ప శబ్దం వలన 3 లోకంలో ఉన్న చరాచరములో మూగత్వము, చెవుడు, అంధత్వము పొంది వ్యాకులులైరి. సురాసురుల దేహములో మనసులు వశం తప్పి అదేమిటో తెలియక భయపడిరి. వారందరూ ధైర్యం కూడగట్టుకుని బ్రహ్మదేవుని కోసం బయలుదేరిరి. అయితే బ్రహ్మదేవుడు వారికి కనిపించలేదు. భూమి ఎందుకు కంపిస్తుందో, ఈ ఉత్పాతం ఎందుకు కలుగుతుందో వారికి అర్థం కాలేదు. అదే సమయంలో దేవతలున్న చోటికి నారాయణుడు వచ్చెను. దేవతలు నారాయణునికి నమస్కరించి ఇలా పలికిరి, ఓ భగవంతుడా, ఈ నిమిత్తములు ఉత్పాతములు ఎందుకు కలుగుతున్నవి? 3 లోకంలో కంపించుటకు కారణం ఏమిటి? ఇది కల్పాంతమా? సముద్రములు ఎందుకు ఎల్లలు దాటినవి? దిగ్గజములు 4 ఊగుచున్నవి. 7 సముద్రములు భూమి కప్పినవి. కారణం లేకుండా ఇటువంటి శబ్దం రాదు. ఇటువంటి శబ్దం మేమెన్నడూ వినలేదు. భవిష్యత్తులో మళ్ళీ రాదు. ఓ స్వామి, ఈ భయంకరమైన శబ్దానికి కారణం చెప్పవలను. ఈ శబ్దం ఏమిటో చెప్పవలను. దేవతలు పలికిన మాటలు విని విష్ణువు ఇలా పలికెను, దేవతలారా, భయపడకుడు. దీనికి కారణం చెప్పెదను, మీరంతా వినండి. దీనికి కారణమును మీకు నేను నిశ్చయంగా చెప్పెదను. లోకపితామహుడైన బ్రహ్మదేవుడు యజ్ఞం చేయుటకు చేతిలో పద్మంతో భూమిలో పుణ్యముల రాశి అయిన ఒక ప్రదేశమందు నిలిచెను. అతి శోభనమైన వనములతో కూడిన పర్వతం ఎక్కుతున్నప్పుడు అతని చేతి నుండి కమలము చేయి జారి నేలపై పడినది. అలా పడినప్పుడు కలిగిన శబ్దమే ఈ మహాధ్వని. దానివల్లనే మీరందరూ భయకంపితులయ్యారు. అక్కడున్న వృక్షముల గుంపులు పుష్పముల పరిమళమునకు ఆనందించి మృగములను, పక్షులను అనుగ్రహించి జగత్తును అనుగ్రహించుటకు అక్కడ నివాసం ఏర్పరచుకొనెను. లోకమునకు హితం కలిగించుటకు పుష్కరమను నామం కల ఆ తీర్థమందు బ్రహ్మదేవుడు ఆనందంగా నివసించుచుండెను. మనమందరము అక్కడకు వెళ్ళదము. అక్కడ బ్రహ్మదేవుని సంతోషింపచేసినచో మీకందరికీ మంచి వరములు ఇచ్చును. విష్ణువు అట్లు పలికి దేవదానవులతో కలిసి బ్రహ్మదేవుడు వసించుచున్న వనమునకు వెళ్ళెను. వారందరూ ఆనందభరితులై తుష్టమనస్కులై కోకిలల వలె ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బ్రహ్మ వసిస్తున్న ఉజ్వలమైన పుష్పములతో నిండిన వనమును ప్రవేశించిరి. ఆ వనము ఇంద్రుని నందనవనం వలె ఉన్నది. పద్మములతోనూ పశుపక్షాదులతోనూ అన్ని రకముల పుష్పములతోనూ ఎంతో రమ్యముగా ఉన్నది. దేవతలు ఆ వనంలో ప్రవేశించి దేవుడు ఎక్కడ ఉన్నాడో అని వారిలో వారు ప్రశ్నించుకుంటూ బ్రహ్మదేవుని కోసం వనమంతా గాలించిరి. ఇంద్రుని ముందుగా పెట్టుకుని దేవతలు ఎంత వెతికినా వనము యొక్క అంతము కనిపించలేదు. బ్రహ్మ దర్శనము కలగలేదు. అంతటా వారందరూ బ్రహ్మదేవుని కోసం గాలిస్తూ ఉండగా వాయువు కనిపించి, తపస్సు చెయ్యకుండా మీకు బ్రహ్మదేవుని దర్శనం కలగదు అని పలికెను. దేవతలు ఖిన్నులై వాయువు పలికిన మాటలకు చింతించి కొండ చర్యల యందు నలుదిశలా గాలించిరి. ఉత్తర దక్షిణం మధ్య తిరిగి బ్రహ్మ కోసం వెతికిరి. అంతటా వాయువు వారికి మరొకసారి కనిపించి, విరించి దర్శనం కలుగుటకు 3 ఉపాయములున్నవి. శ్రద్ధతో కూడిన జ్ఞానము, తపస్సు మరియు యోగముతో దర్శనం చేయవచ్చని చెప్పెను. ధ్యానయుక్తులైన యోగులు అతన్ని స్వరూపునిగాను నిరూపునిగాను దర్శింతురు. తపమును ఆశ్రయించువారు సకలునిగా,
దర్శింతురు. జ్ఞానులు నిష్కలునిగా దర్శింతురు. శ్రద్ధ లేని వారికి విజ్ఞానం లభించదు. ఆ విధంగా వారికి బ్రహ్మదర్శనం కలగదు. పరమభక్తి కలిగిన యోగులు మాత్రమే బ్రహ్మను వేగంగా దర్శించగలరు. నిర్వికారుడు, ప్రథముడు, పురుషేశ్వరుడు అయిన బ్రహ్మయందు మనసా వాచా కర్మణ నిరతులైన వారు మాత్రమే దర్శించగలుగుదురు. బ్రహ్మ ఆరాధనా తత్పరులే బ్రహ్మదీక్ష చేపట్టి తపస్సు చెయ్యండి, మీకు శుభమవుతుంది. అతడు సర్వకాలాలలోనూ ఈ భక్తులకు నేను నా దర్శనం ఇవ్వవలను అని తలుచుచుండును అని భావించుచుండుము. తమకు హితం కలిగించే వాయువు మాటలు విన్న దేవతలు బ్రహ్మను దర్శించవలనని కోరికతో వాక్పతి అయిన బృహస్పతితో ఇలా పలికిరి: ఓ జ్ఞానవంతుడా, విబుధుడా, మాకు విధి విధానంగా బ్రహ్మదీక్షను ప్రసాదించవలను. వారి కోరికను విన్న బృహస్పతి దేవతలకు వేదోక్త విధానంలో వారికి దీక్ష ఇచ్చెను. వారు ఎటువంటి ఆడంబరంలో లేకుండా సాధారణమైన వస్త్రములు ధరించి వినయంతో బృహస్పతికి శిష్యులైరి. బ్రహ్మ అనుగ్రహానికి పాత్రులై పౌష్కర జ్ఞానమును పొందిరి. ఆధ్వర్యులలో శ్రేష్ఠుడైన బృహస్పతి శాస్త్రానుసారంగా యజ్ఞం చేసెను. వివేకులైన వారికి వేదములలో చెప్పిన విధముగా దీక్షనిచ్చెను. బృహస్పతి దేవతల యందు ప్రసన్నుడై అగ్నిని వ్రేల్చి హోమం చేసి వేదములలో చెప్పబడిన త్రిసువర్ణ, పావమాని, త్రిమధు మొదలైన మంత్రములను వారి చేత చెప్పించెను. జప విధానం వారికి ఉపదేశించెను. అపోహిష్టాను మంత్రంతో చేయి స్నానమును బ్రహ్మస్నానమందరం. ఆ బ్రహ్మస్నానం పాపాలను నాశనం చేయును, దుష్టులను దమనం చేయును, పుష్టిని కలిగించును, బలమును వృద్ధి చేయును, సిద్ధిని కలిగించును, కీర్తిని కలిగించును. అంతేకాదు కల్మషమును నాశనం చేయును. అందువల్ల ప్రయత్నపూర్వకంగా బ్రహ్మస్నానం చేయవలెను. అందువల్ల మౌనులై దంపతులై దీక్షను పొంది ఇంద్రియాలను నిగ్రహించిరి. అందరూ కమండలాలు చేత ధరించిరి, అక్షమాలలు ధరించిరి, దండములు ధరించిరి, నారవస్త్రములు జటలు ధరించిరి. స్నానమును ఆచరించి ఆసనం వేసుకుని ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేసిరి. మనసును బ్రహ్మయందు లగ్నం చేసిరి. నియతాహారం కోరుకుంటూ బ్రహ్మదర్శనం అభిలషిస్తూ సంగమము, సంగధ్యానము విసర్జించిరి. 3 కాలములందు స్నానం ఆచరించిరి. పరమ భక్తియుక్తులై ఉత్తమ విధానంలో వ్రతం ఆచరించిరి. ఈ విధంగా ధ్యానంలో బహుకాలం గడిచిన పిమ్మట జ్ఞానం కలిగినది. బ్రహ్మ ధ్యానమనడి అగ్నిలో సమస్త పాపములు దహింపబడిన పిదప వారు పునీతులైన తర్వాత బ్రహ్మ వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ తేజస్సుకు మొదట దిగ్భ్రాంతి చెందిన పిదప ఆప్యాయతులైరి, సుఖమును పొందిరి. పిదప ధైర్యం తెచ్చుకుని సంతోషంతో చేతులు జోడించి శిరస్సుపై పెట్టుకుని తలను నేలకు తాకి నమస్కరించిరి. దేవతలు పలికిరి: బ్రహ్మకు, బ్రహ్మదేహునకు, బ్రహ్మణ్యునకు, అజితునకు, క్రతువులు, వేదములు ప్రసాదించిన వానికి, నియతునికి, లోకములను అనుగ్రహించిన వానికి, సృష్టికర్తకు, భక్తులయందు అత్యంత దయగల వానికి, వేదమంత్రములు చే స్తుతించబడవానికి, బహురూపములు గలవానికి, అనేక రూపములు ధరించువానికి, సావిత్రీపతికి, గాయత్రీపతికి నమస్కారము. పద్మాసునికి, పద్మునికి, పద్మం వంటి ముఖం గలవానికి, వరదునికి, పరమపూజునికి, అమేయ రూపునికి, మృగరూపునకు, జటాముకుటం ధరించిన వానికి, శృవసృచ యజ్ఞమునకు ఉపయోగించే గరట వంటి సాధనం ధరించువానికి, మృగాంగునికి, మృగధర్మునికి, ధర్మనేత్రునికి నమస్కారము. విశ్వనామునికి, విశ్వనుకు, విశ్వేశునికి మా నమస్కారములు. ఓ ధర్మనేత్రుడా, మమ్మలను అన్ని విధాలా రక్షించవలెను. మనసా వాచా కర్మనా నిన్ను శరణు పొందాము. ఈ విధంగా సకల వేదాలు తెలిసిన బ్రహ్మదేవుని దేవతలు స్తుతించగా బ్రహ్మదేవుడు ఇలా పలికెను: ఓ దేవతలారా, నన్ను స్మరించినంత మాత్రమున వరములనిచ్చెదను. నా దర్శనం వ్యర్థం కాదు. పుత్రులారా, మీ కోరిక ఏమిటో చెప్పండి. మీరు కోరిన గొప్ప వరములన్నింటినీ మీకు తప్పక ఇచ్చెదను. బ్రహ్మదేవుని మాటలు విన్న దేవతలు: స్వామి, ఈ ఒక్క వరము చాలును. నీవు కమలమును నేలపై విసిరినప్పుడు మేము ఒక గొప్ప శబ్దం విన్నాము. ఆ శబ్దానికి భూమి కంపించింది. లోకాలన్నీ అకులితమైనవి. ఇది ఊరికే జరిగినది కాదు. దీనికి కారణం ఏమిటో సెలవీయవలెను అని పలికిరి. బ్రహ్మదేవుడు పలికెను: దేవతలారా, మీ హితం కోసమే నా చేతిలో ఉన్న ఈ పద్మాన్ని నేలపై పడవేసి దేవతల రక్షణ కోసం నేను ఈ పని చేసి దీనికి కారణం తెలిపెదను వినడు. వజ్రనాభుడు అను రాక్షసుడు పిల్లల ప్రాణాలు తీయచు రసాతల లోకంను ఆశ్రయించి ఉండను. ఆయుధాలు త్యజించి తపోనిరతులైన మీరు ఆకని తెలుసుకునే ఆ దురాచారి ఇంద్రునితో పాటు దేవతలందరినీ చంప నిశ్చయించెను. నేను ఈ కమలాన్ని నేలపై విసిరి రాజ్యము, ఐశ్వర్యముల చేత దర్పితుడైన వానికి మరణం కలిగింతును. లోకంలో ఉన్న నా భక్తులు వేద పారంగతులైన బ్రాహ్మణులు దుర్గతిని పొందరాదు. వారు సద్గతిని పొందవలెను. ఓ దేవతలారా, దేవతలు, దానవులు, మనుషులు, ఉరగములు, రాక్షసులు, సమస్త భూతములను నేను సమానంగానే భావింతును. మీ క్షేమం కోసం ఆ పాపిని నేను ఒక్క మంత్రంతో నేల కూల్చితిని. ఈ పద్మమును దర్శించడం వలన ఆ పాపాత్ముడు పుణ్యలోకములకు పొందను. నేను పద్మమిచ్చట విసిరినందున ఈ ప్రదేశం పుష్కర తీర్థమని ప్రసిద్ధి నొందును.
ఇది మహాపుణ్యమును కలిగించే పావన తీర్థముగా విఖ్యాతి చెందును. ఈ భూమి యందు సమస్త ప్రాణులకు పుణ్యం ప్రసాదించను. భక్తిని కోరు భక్తుల యందు అనుగ్రహంతోనూ ఈ వనంలో ఉన్న వృక్షములు అభ్యర్థించుట చేతను ఈ తీర్థం నందు వసించుచుంటిని. ఈ విధంగా ఎంతో కాలం గడిచినది. మీరంతా తపమాచరిస్తూ గొప్ప జ్ఞానం ప్రదర్శించితిరి. దేవతలారా, మీరు మీ శ్రేయస్సును పరుల శ్రేయస్సును కోరుకొనడు. వివిధ రూపాలు ధరించి భూమిపై మానవులకు దర్శనమివ్వండి. జ్ఞానవంతుడైన విప్రుని ద్వేషించువాడు పాపమునే పొందునని తెలియజేయండి. శతకోటి జన్మల తర్వాత కూడా అతడు ఆ పాపం నుండి విముక్తుడు కాడు. వేదాంగ పారంగుడైన విప్రుని చంపరాదు, నిందించరాదు. అట్టివాణ్ణి ఒక్కని చంపినచో 1,000,000 మందిని చంపినట్లగును. వేదాంగ పారంగతుడైన ఒక్క బ్రాహ్మణునికి శ్రద్ధతో భోజనం పెట్టినట్లయితే 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లగును. ఇందులో సందేహం లేదు. ఇతలకు పాత్ర నిండా భిక్ష పెడితే అతడు సమస్త పాపాల నుండి విముక్తుడగును. అతడెన్నడూ దుర్గతి పాలు కాడు. సమస్త దేవతలలో జ్యేష్ఠుడను శ్రేష్ఠుడను అయిన పితామహుడును నేను. అలాగే జ్ఞాని అయినవాడు, నాది అన్న భావన లేనివాడు, దానము కోరనివాడు నిత్యము పూజనీయుడే. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.